హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. ఈ రోజే మౌని అమావాస్య, పరమ పవిత్రమైన అమావాస్య. అయితే ఈ రోజున రాత్రి 12 గంటల్లోపు సింహరాశి వారి జాతకులు బీరువాలో ఇది ఒకటి పెడితే చాలు, మీ దశ తిరిగిపోతుంది, కోటీశ్వరులు అవుతారు, దైవానుగ్రహం కలుగుతుంది. ఇలా చేయడం ద్వారా ఐశ్వర్యం సిద్ధిస్తుంది. అయితే ఈ అమావాస్య తిథి నాడు సింహరాశి వారి జాతకులు బీరువాలో ఏది పెడితే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయో తెలుసుకోబోయే ముందు వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. సింహరాశి రాశి చక్రంలో ఇది 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ ఫల్గుని అనగా పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తర ఫల్గుని 1వ పాదము కింద జన్మించిన వ్యక్తులు సింహరాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ రాశి వారి జాతకులు నిజంగానే నిజ జీవితంలో జూలు ఉన్న మగ సింహం లాగానే వీరిలో పురుషులు ఏ పని చెయ్యడానికైనా కూడాను సిద్ధపడతారు. ఈ రాశి పురుషులకు శారీరక కష్టం ఎక్కువ. ఏదైనా ఒక పని మొదలు పెడితే గనక ఖచ్చితంగా అందులో విజయం చేకూరే వరకు కూడా అస్సలు నిద్రపోరు. అదే విధముగా వీరికి అస్సలు ధనానికి లోటు ఉండదు. చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ పోతాయి, కానీ ధనాభివృద్ధి మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. ఈ అమావాస్య నుంచి కూడాను అవకాశాలు వెతుక్కుంటూ మిమ్మల్ని వస్తాయి. ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇలా చేస్తే ధన సంపాదన నలు దిశలా వ్యాప్తి చెందుతుంది. తద్వారా ఈ అమావాస్య నుండి సింహరాశి వారి జాతకులకు కష్టాలు అన్ని తొలగిపోయి మీ ఇంట లక్ష్మీదేవి అడుగెడుతుంది అన్నమాట. ఈ రాశి వారికి పెద్దగా కోపం అయితే రాదు. పెద్దగా అరవడం తప్ప సాధారణంగా కోపం చూపించారు. కానీ కోపం వస్తే గనక జన్మానికో శివరాత్రిలాగా మగ సింహం దుమ్ముల గొండిని వేటాడి తరిమి చంపినట్లు అవతల వాళ్ల అంతు చూసే వరకు కూడా ఊరుకోరు. వీరికి ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు కూడా అలాగే లాభసాటిగా ఉంటాయి. బహుముఖ ప్రజ్ఞతో విజయం చేకూరుతుంది. ఈ రోజులు మీకు లాభసాటిగా ఉంటాయి. మీ యొక్క ఆశయ సాధన దిశగా అడుగులు వేస్తారు. ఆశయం సిద్ధిస్తుంది. అలాగే సింహరాశి వారి జాతకులు ఎల్లప్పుడూ కూడా ధనుస్సు రాశి వారితో జాగ్రత్తగా ఉండండి. వారిని దరి చేరనివ్వకండి. వారి నుంచి మీకు ప్రమాదం పొంచి ఉన్నది. ఈ యొక్క అమావాస్య తిథి నుండి కూడా మీరు జాగ్రత్తగా ఉండవలసిన వారు ఎవరంటే ధనుస్సు రాశి వారి జాతకులు. అది బంధుమిత్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ధనుస్సు రాశి వారి జాతకులతో సింహరాశి వారి జాతకులు చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అజ్ఞాత శత్రువు ధనుస్సు రాశి వారే కావచ్చు. ఎందుకంటే ఒక అజ్ఞాత శత్రువుతో మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. వారు ధనుస్సు రాశి వారే కావచ్చు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వీరితో ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క అమావాస్య తిథి మీకు కలిసి రాబోతుంది. అయినప్పటికీ కూడాను మీ శత్రువులు కూడా మీతో విభేదించడానికి ఈ సమయం సానుకూలంగా ఉండబోతుంది. పరిస్థితులు మీకు రెండు దిశలా కూడా ఇబ్బందులు కలగజేయబోతున్నాయి. కాబట్టి ఈ రాశి వారి జాతకులతో ఎంత దూరంగా ఉంటే అంత శ్రేయదాయకమని చెప్పడం జరుగుతుంది సింహరాశి వారి జాతకులకు. ఇక సింహరాశి వారి విద్యార్థుల విషయానికి వస్తే గనక ఈ యొక్క అమావాస్య తిథి నుండి కూడా మీ జీవితంలో కొన్ని కీలక మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. మీ కేకలు చేతుల కన్నా పెద్దవి. కాలేజీలోనూ యూనియన్ లోనూ చేతులు పెట్టి నాయకులు అవ్వాలి అనుకుంటారు. మీరు పరీక్షలు పాస్ అయినా అవ్వకపోయినా యూనియన్ల ప్రోద్బలంతో ఏదో ఉద్యోగమైతే దొరుకుతుంది. అలా అని వేరే విషయాల మీద వ్యాపకం పెంచుకుంటే గనక విద్యార్థులు తస్మాత్ జాగ్రత్త. మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉన్న సమయం ఇది. ఎవరో తెలియని అజ్ఞాత శత్రువులు మీ జీవితాన్ని తలకిందులు చేసే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ అమావాస్య తిథి మీకు కొంతమేర ఇబ్బంది కలిగిస్తుంది. కావున మీరు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. ఇంట్లో అమ్మ లేక నాన్న చెప్పినటువంటి మాటలను పరిగణలోకి తీసుకోండి. సొంత పెత్తనాలు, సొంత నిర్ణయాల జోలికి అస్సలు వెళ్లొద్దు. ఈ అమావాస్య ఆర్థిక పరంగా ఎంతో లాభసాటిగా ఉంటుంది. అయితే
సంఘంలో కీర్తి ప్రతిష్టలు మరింత ఇనుమడింపబడతాయి. కానీ చిన్న చిన్న ఇబ్బందులు మీకు చాలా వరకు కూడాను పెద్ద పరిణామాలుగా సంభవించబోతున్నాయి. కావున చిన్న ఇబ్బందులను మీరు చిన్నగా ఉన్నప్పుడే వాటిని సరిచేసే ప్రయత్నం చేయండి. అహంకారానికి పోవద్దు. ఎవరైనా చిన్నవారైనా పెద్దవారైనా కూడా చులకనగా చూసి మాట్లాడే ప్రయత్నం చేయొద్దు. ఎవరితో అయినా కూడాను సానుకూలంగా ఉండండి. ఇక సింహరాశి వారి జాతకులు ధనాదాయం విషయంలో గనక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం అస్సలే ఉండదు. కానీ చిన్న చిన్న ఇబ్బందుల నుంచి, నెగటివ్ ఎనర్జీ నుంచి, నరదిష్టి నుండి తప్పించుకోవడానికి, మీ ఇంట్లో ఐశ్వర్య సిద్ధి కలగడానికి, లక్ష్మీదేవి ఆగమనం జరగడానికి బీరువాలో ఇది ఒక్కటి పెట్టి చూడండి. ఖచ్చితంగా ఈ పరిహారం ఇంతటి శ్రేష్టవంతమైన అమావాస్య తిథి నాడు రాత్రి 12 గంటల్లోపు చేస్తే గనక ఖచ్చితంగా మీకు జీవితం మారిపోతుంది. ఈ పరిహారానికి మీకు కావలసినది ఏమిటంటే గనక ఎరుపు రంగు వస్త్రము కావాలి. అదే విధముగా 21 బియ్యపు గింజలు కావాలి. చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ కావాలి. చిన్న పటిక ముక్క కావాలి. ఇక ఈ పరిహారాన్ని మీరు పూజ గదిలో చేసుకున్నా పర్వాలేదు, లేకపోతే గనక ఇంటి బయటకు వచ్చి గుమ్మం దగ్గర చేసుకున్నా పర్వాలేదండి. మనం ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచేసుకుని దాని మీద చిన్న పటిక ముక్కను ఉంచి ఆ తర్వాత 21 విరగని బియ్యపు గింజలు విరిగితే గనక పరిహారం మనకి పని చెయ్యదు. కావున విరగకుండా మీకు సంపూర్ణంగా ఉన్న బియ్యపు గింజలు 21 తీసుకుని ఆ బియ్యపు గింజలను అందులో ఉంచి చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమను వేయండి. ఇక ఆ యొక్క వస్త్రాన్ని చిన్న మూటలాగా కట్టుకోండి. ఆ యొక్క మూటను చేతిలోకి తీసుకుని సంకల్పం చెప్పుకోండి. ఇబ్బందులు తొలగిపోవాలని, అన్ని కష్టాల నుండి బయటపడాలని, రాబోయే నెగటివ్ పరిస్థితుల నుంచి బయటపడాలని, ధన వృద్ధి జరగాలని, ఈ అమావాస్య తిథి నుంచి కూడా మీ జీవితం మారిపోవాలని, మీ యొక్క కోరికలను, సమస్యలను సంపూర్ణంగా చెప్పుకొని విశ్వాసంతో ఈ పరిహారం చేస్తున్నామని మీ కులదైవం, ఇష్టదైవానికి చెప్పుకొని ఆ తర్వాత ఆ యొక్క చిన్న మూటను తీసుకుని వెళ్లి మీ ఇంట్లో ధనాన్ని ఎక్కడైతే ఉంచుతారో బీరువా దగ్గరకు వచ్చి మనం బీరువాలో లాకర్ లోపల ఈ యొక్క మూటను ఎవరికీ తెలియకుండా రహస్యంగా లోపలికి పెట్టుకోవాలి. ఇది ఎన్ని రోజులైనా అలాగే ఉంటుందండి, అస్సలు చెడిపోదు. కావున ఈ విధంగా పెట్టుకోండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది. ఈ అమావాస్య నుంచి కూడా మీరు ఏ కీలక నిర్ణయాలు తీసుకున్నా లాభిస్తాయి. ఉద్యోగంలో మార్పు వస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులకు తగిన లాభం చేకూరుతుంది. ఇక మీ ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుంది. ఇది శాస్త్ర పరిహారం. ఒక్కసారి పాటిస్తే గనక ఖచ్చితంగా పరిహారం అత్యుత్తమంగా ఫలితాన్ని కలగచేస్తుంది. ఈ రోజు రాత్రి 12 గంటల్లోపు ఈ పరిహారం తప్పక చెయ్యండి. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.